వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే కన్యా లగ్నం, సూర్యోదయ లగ్నం, శుక్రుడు సూర్యుడు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు నీచలోకి ప్రవేశించారు. నెల రోజుల పాటు శుక్రుడి యొక్క నీచ ఉంటుంది. శుక్రుడు నీచలో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాల్లో 12 రాసుల వారు కొద్దిగా శ్రద్ధ వహించి ముందుకు సాగాలి. అలాగే తులారాశిలో కుజుడు, బుధుడు అలాగే శుక్రుడు ఒకరికొకరు రాశి పరివర్తన చెందటం వల్ల నీచ ప్రభావం ఎక్కువగా ఉండదు శుక్రుడి విషయంలో. అలాగే ఎప్పటిలాగనే కుంభంలో రాహువు, మీనంలో శని. ఈసారి చంద్ర గురు సంయోగం వారారంభంలో ఏర్పడుతోంది, అంటే మిథున రాశిలో. ఇది గజకేసరి మహాయోగానికి సూచిక. అలాగే సింహంలో కేతువు. ఈ వార ఫలాల యొక్క ఫలితాలు ఎప్పటి వరకు మనం తెలుసుకుంటామని చూస్తే ఆశ్వయుజ బహుళ షష్ఠి నుండి ఆశ్వయుజ బహుళ త్రయోదశి వరకు. అక్టోబరు 12వ తారీఖు ఆదివారము ఉదయం 9 గంటలకు చంద్రుడు ఉత్తర క్రాంతిలో ఉంటారు. ఇది చాలా శ్రేష్టమైన సమయం. 13వ తారీఖు సోమవారం రాత్రి 11:43 అష్టమిలో సగభాగం, అంటే సార్ధ సప్తమి. దీనిని లాస్ట్ క్వార్టర్ అని పిలుస్తారు. లూనార్ ఫేసెస్లో 4వ ముఖం. 14వ తారీఖు మంగళవారం చంద్రగురు సంయోగం జరుగుతోంది. బృహస్పతి దక్షిణంలో 4.4 డిగ్రీల దగ్గర ఆయన ఉంటారు. 14వ తారీఖు మంగళవారం చంద్రుడు పునర్వసుతో ఉంటారు. 15వ తారీఖు చంద్రపుష్యమ యోగం, 16వ తారీఖు చంద్రమఘ యోగం, 17వ తేదీ శుక్రవారము రమా ఏకాదశి తులా సంక్రమణం, జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి జయంతి. 18వ తారీఖు శనివారం అనంత శ్రీ విభూషితులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సన్యాస స్వీకార శుభదినం. 18 శనివారం 10:04 చంద్రుడు కేతువు దగ్గర ఉంటారు. ఇవి ఈ వారంలో ఏర్పడే ఖగోళ అలాగే పంచాంగరీత్యా విశేషములు.